నలభై 40వ అధ్యాయంలో వచ్చి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చున, దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మార్లు మాట్లాడి తినకను పలుకును. చూడండి, 8వ వచనం. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? ఈ వచనాలు మనం గమనిస్తున్నప్పుడు యెహోవా ప్రత్యక్షం కాక మునుపు యోబు మాట్లాడిన మాటలు ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు యోబు మాట్లాడలేకపోవటాన్ని మనం చూస్తున్నాం. సో మనం కూడా మన జీవితాల్లో ప్రభు యొక్క ప్రత్యక్షత రాకమునుపు మనం ఎన్నో నిరర్ధకమైన మాటలు మాట్లాడేవారంగా ఉంటామని మనం 38వ అధ్యాయంలోనే నేర్చుకున్నాం. 2వ వచనంలో జ్ఞానము లేని మాటలు చెప్తాం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అజ్ఞాన దశ అని, అజ్ఞాన కాలములు అని కూడా మనం గమనించాలి. మరి పేతురు కూడా ఆయనను చూడక మునుపు యేసు మాత్రమే వారికి అగపడెను అనే ఆ స్పష్టమైన దర్శనం రాకమునుపు ఆయన కూడా ఏదో చెప్పేశాడు. తాను చెప్పినది తాను ఎరుగక చెప్పాను అనే మాట 9వ అధ్యాయం లూకాసు వార్త 33లో మనం చూస్తున్నాం. మనము గ్రహింపు లేకుండా మాట్లాడడానికి గల కారణాలు ఉన్నాయి. మనము స్పష్టమైన ప్రత్యక్షతను పొందకపోతే మన మాటలన్నీ కూడా మరి యోబు మాట్లాడినట్లుగానే మనమేదో నిర్దోషులమని నిరూపించుకోవడానికి దేవుడిని అపరాధిగా చేసేవారంగా ఉంటాం. దేవుడి మీదే నేరం మోపేవారంగా ఉంటాం. వీడియోలు ఆన్ చేయాలండి. నేను వాక్యం చెప్పే ముందే మీరు అందరు వీడియోస్ ఆన్ చేస్తారని 2 నిమిషాలు చూస్తున్నా కానీ మీరు ఆన్ చేయట్లేదు. 6 అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. మరి దేనికోసం? అందరు దైవగ్రంథం దగ్గర పెట్టుకొని వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. సమయాన్ని మనకు చాలా విలువగా ముందు వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు 2 పాడుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇంకా రెడీ అవ్వట్లేదు. సో చూడండి, దైవ గ్రంథంలో ప్రత్యక్షత రాక మునుపు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అనేది మనం గమనిస్తే, ఇక్కడ ప్రత్యక్షత రాకముందు మనం అందరం కూడా మన నిరర్థకమైన మాటలు మాట్లాడేవారంగా, అజ్ఞాన దశలో ఉండేటప్పుడు, అజ్ఞాన కాలంలో ఉండేటప్పుడు మనం మాట్లాడేటట్లుగా, ముఖ్యంగా రూపాంతరపు కొండ మీద యేసు మాత్రమే వారికి అగుపడిను అనే ఆ స్పష్టమైన దర్శనం రాకముందు, ప్రత్యక్షత రాకముందు తాను చెప్పినది తాను ఎరుగకే చెప్పాడు. ఎవరు? పేతురు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏమంటే, వారు చెప్పు వాటినైనను నిశ్చయముగా అయినట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను అని చెప్పాడు 6-7 వచనాల్లో. అంటే మనం రూఢిగా కూడా పలుకుతాం, నిశ్చయమైనట్టు పలుకుతాం, కానీ అవన్నీ గ్రహింపు లేని సందర్భాల్లో మాట్లాడిన మాటలే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3లో చెప్పినట్లుగా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అర్థం కాక మునుపు మనం చేసిన ప్రసంగాలు, మనం చెప్పిన వర్తమానాలు, ఇవన్నీ కూడా రూఢిగా పలికిన, నిశ్చయమైనట్టు పలికిన, అవన్నీ మనం ఏమీ తెలియక పలికిన మాటలే.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్లుగా, మీ విషయమై నాకు అప్పగించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు అన్నాడు. సో ఆ ఏర్పాటు అర్థం కాక మునుపు మనం పలికిన మాటలు, మనం చెప్పిన బోధలు, మనం చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అవి రూఢిగా పలికిన, నిశ్చయమైనట్టు పలికిన అవన్నీ కూడా అవివేకపు మాటలే. అందుచేత ఈరోజు మనం చాలామంది పలికే మాటలు ఎలాంటివంటే, వారు తాము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవటం కొరకై దేవుణ్ణి అపరాధిగా చేస్తున్నారనేది ఈ గ్రహింపు లేని మాటల్లో మనం గమనించవచ్చు. మనం అందరం కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులము అనేది ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో మనకు కలిగే దేవుని జ్ఞానం అన్నమాట. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31లో మనకు జ్ఞానము క్రీస్తే అని చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, మనకు నీతి క్రీస్తే అన్నాడు. అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లే మనకు నీతి కలుగుతుంది అనేది వాస్తవంగా దేవుని జ్ఞానం. నిన్నగాక మొన్న మనం ధ్యానం చేసినట్లుగా యేసుక్రీస్తు ద్వారానే మనం కుమారులం అవుతాం అనేది దైవ సంకల్పం అయితే, ఆ దైవ సంకల్పాన్ని మనము గ్రహించడానికి ఆయన మనకు జ్ఞాన వివేచన కలిగించాడని 1:9లో చూస్తుంది. అంటే దైవ సంకల్పాన్ని ఎరగటమే జ్ఞాన వివేచన. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో వచనం 2, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, జ్ఞానము వివేచన ఎలా వెతకమన్నాడు అంటే, వెండిని వెతికినట్లు వెతకమన్నాడు. అది ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సో వివేచన ఎక్కడ దొరుకుతుంది అని మనం వెతకాలన్నమాట. సో వాస్తవంగా జ్ఞానం మనకు ఎలా వస్తుంది, వివేచన మనకు ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి దైవ జ్ఞానం అనేది మనకు ఎలా వస్తుందంటే, ఆయన సంకల్పాన్ని మనం గ్రహించడం ద్వారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఏం చెప్పాడంటే, క్రీస్తే దేవుని జ్ఞానం అని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు అనే జ్ఞానం అక్కడ ఉంది. 22వ వచనంలో గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, కానీ తర్వాత 24లో ఉందంటే క్రీస్తే దేవుని జ్ఞానం అని ఉంది. దానికి పైన 21లో ఉంది ఏమనంటే, నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము అని. కాబట్టి విశ్వాసము ద్వారానే రక్షణ అనేది దేవుని జ్ఞానం. ఈ దైవ జ్ఞానం అనేది దైవ సంకల్పంలో ఉంది. ఆ దైవ సంకల్పము గ్రహింపు మనకు వచ్చేంత వరకు మనం మాట్లాడేవన్నీ అజ్ఞానపు మాటలే. అజ్ఞానంగా మాట్లాడటం వల్ల మనం ప్రభువుని చూడలేము. యోబు చాలా మాట్లాడాడు. యోబుని ఎలీహు సైలెంట్ చేశాడు. ఎలీహు సైలెంట్ చేసినాక ప్రభు ప్రత్యక్షమయ్యాడు. సో నువ్వు మాట్లాడుతున్నంతసేపు నీ అజ్ఞానపు మాటలు ప్రభు కనపడ్డు. సో నీవు కామ్ అయినప్పుడు అప్పుడు ప్రభు నీకు కనిపిస్తాడు. అప్పుడు ఆయన కనిపించిన తర్వాత ఇంక నువ్వు మాట్లాడవు. ఎందుకంటే అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ సిగ్గు కలిగిస్తాయి మనకి. అంతకుముందు మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, అంతకుముందు మనం చేసిన బోధలు కానీ, అంతకుముందు మనం మాట్లాడినవన్నీ కూడా మనకి ఇప్పుడు సిగ్గును మనకు కలిగిస్తాయి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో, అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలం కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అని 21లో చెప్తారు. సో అది మనం గమనిస్తాం. అన్న ఆడియో క్లియర్గా ఉందా? కొంచెం నాయిస్ వస్తుందండి, కొద్దిగా ఎక్కువ. మొన్న వచ్చినట్టే వస్తుందా? ఎక్కువ వస్తుందా? ఎక్కువ రాలేదు సార్, అంత ఎక్కువ పర్వాలేదండి, బాగుందండి. 6వ అధ్యాయం రోమాపత్రిక 21లో ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే, అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగను, మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదు.
అజ్ఞాన కాలంలో మనం మాట్లాడిన మాటలు మనకి ఇప్పుడు జ్ఞాపకానికి వస్తే మనం చాలా సిగ్గుపడతాం. ఉదాహరణకి ఇప్పటికీ చాలామంది అజ్ఞాన దశలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. వారు చెప్పే మాటలు వింటుంటే వారు చాలా రూఢిగా పలుకుతున్నారు, నిశ్చయమైనట్టు పలుకుతున్నారు. కానీ వారు అవివేకంతో మాట్లాడుతున్నారన్న సంగతి గ్రహింపు కలిగిన వారికి అర్థమైపోయింది. అందుకని ఏమన్నాడంటే, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయిస్తున్నారు అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19లో సిగ్గుపడవలసిన సంగతులు అన్నాడు వాటిని. కానీ వాళ్ళు అందులో అతిశయిస్తున్నారు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వేం చేయాలి అనే ఒక టైటిల్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ప్రభువు కొరకు ఇలా పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావని కొన్ని మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సిగ్గుపడవలసిన సంగతులు. ఎందుకంటే అసలు విశ్వాసి విడవబడేదే ఉండదు అనేది వారి దగ్గర సమాచారం లేదు. అందుకని వారు అసలు వాస్తవంగా మాట్లాడుతున్న స్టేట్మెంట్స్లో వాళ్ళు సిగ్గుపడాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:10 ఏమన్నాడు? మనం మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు అని ఉంది. అంటే ప్రతి విశ్వాసి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉంటాడు అని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడగా, కొంతమంది నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావని చెప్పటం, నిన్ను సిద్ధపరచుకోలేకపోతే విడువబడతావని చెప్పటం. చూడండి, ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వారందరూ వాటిని ఎలా మాట్లాడుతున్నారంటే రూఢిగా మాట్లాడుతున్నారు అన్నాడు, నిశ్చయమైనట్టు పలుకుతున్నారు అన్నాడు. ఇదంతా ఒకప్పుడు మనం చేసిన బోధే కావచ్చు ఇక్కడ ఉన్నవారు. మరి అప్పుడు ఎందుకు చేసాం? అప్పుడు దిద్దుబాటు జరగలేదు మనకి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10లో చెప్పినట్లుగా దిద్దుబాటు అప్పుడు మనకి ఇంకా జరగలేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23లో చెప్పినట్లు మనకి ఇంకా విశ్వాసం రాలేదు అప్పటికి, లేదా మనకి ఇంకా విశ్వాసం వెల్లడి కాలేదు 25వ వచనం ప్రకారం. కాబట్టి అప్పుడు మనం బాలురుగా ఉన్నాం, అజ్ఞాన దశలో ఉన్నాం, అజ్ఞాన కాలంలో ఉన్నాం. సో నిరర్థకమైన మాటలు మాట్లాడేసాం. ఈరోజు కూడా మనం ఆలోచిస్తే అంతకాలం ప్రభు మనకు తాను అగుపరుచుకోలేదు. ఎందుకంటే నువ్వు రూఢిగా పలుకుతున్నంతకాలం, నిశ్చయమైనట్టు పలుకుతున్నంతకాలం నీ అజ్ఞానపు మాటల్లో ప్రభు ప్రత్యక్షమవుడు. సుడిగాల్లో నుండి యెహోవా యోబునకు ప్రత్యక్షమవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, యోబుని సైలెన్స్లోనికి తీసుకొని వెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎలీహు. సో అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని సైలెన్స్లోనికి తీసుకెళ్తే అక్కడ ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు. సో సైలెన్స్ అనేది కొంతమందికి రాదు, కానీ వచ్చేటట్టు ప్రభు చేయగలడు. సో అంతవరకు మనము అజ్ఞానంగా మాట్లాడుతూనే ఉంటాం, తెలిసినట్లు మాట్లాడుతూనే ఉంటాం. కానీ వాస్తవంగా అప్పుడు మనం చాలా అమాయకత్వంతో, అవివేకంతో మాట్లాడుతున్న మన సంగతి మరి ప్రభువుకు తెలుసు, గ్రహింపు గలవారికి కూడా తెలుసు. అందుచేత మీ జీవితాల్లో మీరు ఇప్పటికీ ఎక్కువ మాట్లాడుతున్నట్లుగా, ఒకవేళ మీరు ప్రభువుకి ఆయన ప్రత్యక్షతకు అవకాశం ఇవ్వనట్లుగా ఉన్నట్లయితే ప్రభు మీరు సైలెంట్ అయ్యేటట్టుగా చేస్తాడు. ఆయన తాను మీకు కనుపరుచుకుంటాడని తెలుసుకోండి. సో అది జరగకపోతే ఇక నువ్వు అలా మాట్లాడుతూనే ఉంటావు. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఒక వాగుతానే ఉంటాను. అట్లా వాగుతూ ఉంటే నీకు ఎప్పటికీ నిజం అనేది తెలియదేక. మలాకి గ్రంథం తర్వాత ప్రభు ఇశ్రాయేలీల చరిత్రలో ఆయన ఒక సైలెన్స్ పీరియడ్ని ఆయన అలౌ చేశాడు. ఆ సైలెన్స్ పీరియడ్ అలౌ చేసిన తర్వాత ఫస్ట్ టైం లోకాసు వార్త 3వ అధ్యాయంలో జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నోరు మూసుకునేటట్టు ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. లేదా అక్కడ మనం వాగుతూ ఉంటాము, ప్రభువుని మనం చూడలేమన్నమాట. సో ప్రభువా నాకు ఈ సహాయం చేయండి అని మీరు అడగండి. నీటి గుర్రం గురించి రాశాడు కదా, దాని బలం ఎక్కడుందన్నాడు?
దాని నడుములో ఉన్నది అన్నాడు. సో మన బలం కూడా ఎక్కడుంది? మన నడుములోనే ఉంది. మన నడుము లేదా మన మనస్సు. యోహాను 21:18, పేతురు మొదటి పత్రిక 1:13 మనం చూస్తామన్నమాట. సో మన ఇష్టం లేదా మన బలం మనం ఆధారం చేసుకొని మనం మాట్లాడే అజ్ఞాన దశలో నుంచి బయటకు రావాలి త్వరగా. ఆ బలము అనేది ఎంత ప్రమాదం అంటే అది ప్రభువుని చూడకుండా చేస్తుంది అన్నమాట. సో నీ బలము నీ సామర్థ్యం ఎంతో నీకు అర్థమయ్యేటట్టుగా ప్రభువే చేస్తాడు. పేతురు మరి కొంతమంది శిష్యులతో బయలుదేరి వెళ్ళాడు. తన నడుము తానే కట్టుకొని వెళ్ళిపోయాడు. తన ఇష్టమైనట్లుగా వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగింది? ఆ రాత్రంతా వారు ప్రయాసపడ్డారు కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. సో ప్రభువే చేశాడు. ఆ సైలెన్స్లోనికి ప్రభు తీసుకొని వస్తాడు. ఈరోజు కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో భారతదేశం అంతా దేవుడు మరి ఒక సైలెన్స్ పీరియడ్ని దేవుడు అలౌ చేయాల. ప్రభు ప్రత్యక్షం అవ్వాల. ఇక కొన్నిసార్లు కొంతకాలం వారు నోరు మూసుకోవాలా. ఇక నేను నోటి మీద వేలు వేసుకుంటున్నాను, నా నోటి మీద చేయి పెట్టుకుంటున్నాను, ఇక నేను నోరెత్తను అన్నాడు యోగు. నేను మాట్లాడను అన్నాడు. అంటే ఇక నువ్వు చెప్పు నేను వింటాను అనే పరిస్థితికి దేవుడు తీసుకొని రావాలన్నమాట. ఆ సైలెన్స్కి రావాలి. అది ఇంకా రాలే, అది ఇంకా జరగలేదు. కానీ ప్రభువు జరిగిస్తాడు అనేది మన నిరీక్షణ. ఎందుకంటే నేను చెప్పాల్సింది ఉంది. ఎందుకంటే ఇక్కడ యోబు స్నేహితుల కంటే యోబుతో మాట్లాడుతున్న ఎలీహు చిన్నవాడు. సో ఈ చిన్నవాడు మాట్లాడాలి అంటే మరి దేవుడు కొంతకాలం ఆ ముగ్గురు స్నేహితుల్ని అలో చేశాడు. ఈరోజు కూడా జోహరు, బెల్దదు, ఎలీఫజ్ వల్లే మరి పాపులు, దుష్టులు, అపహాసకులు ఉన్నారు. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో విధంగా చెప్పాలంటే హెబ్రోనను ఆ స్వాస్థ్యం శేషయి, తల్మయి, అహిమానను ముగ్గురు చేత అది మరి ఆక్రమించబడింది. దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకుల సహవాసం అనేది ఆ కొండ మీద ఉన్నది. ఆ హెబ్రోను అనే ఆ ఫెలోషిప్, ఇంక తెలుగులో అర్థం ఏంటంటే హెబ్రోన్ అనగా సహవాసం. ఈ సహవాసం ఈ జోఫరు, బెల్దదు, ఎలీఫజులతో నిండిపోయింది. అయితే వారికంటే చిన్న వయసు గలవాడు మరి ఇప్పుడు వారితో మాట్లాడాల్సి వస్తుంది. వారితో ఆ చిన్నవాడు మాట్లాడగానే వారందరూ సైలెన్స్లోకి వస్తారు. ఆ తర్వాత యెహోవా వారికి ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి సో ఆ టైం ఇదేనని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఒక చిన్నవాడు వారితో మాట్లాడాలని మరి వాక్యం సెలవిస్తుంది అనమాట. సో ఆ చిన్నవాడు ఎవరో కాదు, మనము ధ్యానం చేస్తున్నట్లుగా మరి ఈ ఎండ్ టైం జనరేషన్లో ఎవరైతే దేవుని కృపను సత్యముగా గ్రహించారో వారే ఆ చిన్నవారు అన్నమాట. ఎందుకంటే ఆ చిన్నవాని వద్ద 5 రొట్టెలు ఉన్నాయి అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. అలాగే మరి చిన్నవాడైన దావీదు కడసారివాడు అని వ్రాయబడింది. కడసారివాడైన దావీదు దగ్గర 5 రాళ్ళు ఉన్నాయి. అలాగే అందరికీ కడపట అకాలమందు పుట్టినవాడు మరి బెన్యామిన్ గోత్రంలో పుట్టిన అపోస్తుడైన పౌలు. కాబట్టి ఈ చిన్నవాడు మరి ఇప్పుడు మాట్లాడాలి. ఈ చిన్నవాడు మాట్లాడితే అప్పుడు యోబు సైలెంట్లోకి వస్తాడు. సో మనం ఇలా అనుకుందాం, మన భారతదేశాన్ని ఒక యోబు అనుకుంటే ఈ యోబుతో ఎంతకాలం మాట్లాడుతున్న వారు యోబుని పక్కత్రో పట్టించారు. సో చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఈ మినిస్ట్రీస్ అన్నీ కూడా బెల్దదు, జోఫర్, ఎలీఫజ్ మినిస్ట్రీస్. సో ఈ సంఘం అనే సహవాసం హెబ్రోను కొండ మీద ఈ అనాకీయులు, ముఖ్యంగా ఈ శేషయి, తల్మయి, అహిమాన్ అని ముగ్గురు కూడా ఆ కొండ మీద ఉన్నారు. సో ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్నవాడు ఒక వాయిస్ రైట్ చేయబోతున్నాడు అనేది మనం గమనిస్తున్నాం అన్నమాట. యోబు గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న ఆరంభ మాటలు ఎలా ఉన్నాయంటే 32:4 వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండేది. సో మనం కూడా కనిపెడుతున్నాం. ఎందుకంటే చిన్న మంద, చిన్నవాడు, కడసారివాడు అనే ఒక చిన్న చూపులు ఉన్నాయి. కాబట్టి మనకు సమయం దొరకట్లేదు.
కానీ కనిపెట్టాలి. మాత్రమే కదా 5లో మనం చూస్తున్నాము. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యకపోవుట చూచినప్పుడు 6వ వచనం అంటున్నాడు, నేను పిన్న వయసు గలవాడును, మీరు బహువృద్ధులు. ఆ హేతు చేత నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు అనే మాట చెప్తున్నాడు. ఈరోజు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్కి ఈ ముగ్గురు ప్రత్యుత్తరం చెప్పలేకపోతున్నారు. సో మాకు మొన్న ఒక సూచన కనపడింది అన్నమాట. అంటే కొందరు అడిగే ప్రశ్నలకి ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఎలా సైలెంట్ అయిపోయిందో ఒక సూచన మాకు కనపడింది. అంటే ఈరోజు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి క్రైస్తవులకి. ఈ ప్రశ్నలకి పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఆన్సర్ చేయలేకపోతున్నాయి, సైలెన్స్లోకి వచ్చేసాయి. అయితే ఇప్పుడు వారికంటే పిన్న వయసు గలవాడు ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఒకటి వచ్చింది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఏం జరుగుతుందంటే, యోబు ఇప్పుడు అజ్ఞానంగా, ఇప్పుడు చూడండి ఎలీహు మాట్లాడినప్పుడు యోబు పెద్ద ఏం మాట్లాడలే. అంతకుముందు జోఫర్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? తనంతట తానే నీతిమంతుడని మాట్లాడాడు. అంటే కొందరు ఇంతవరకు వాక్యాలు చెప్పటం వల్ల సంఘము తాను సొంత నీతి వల్లే నీతిమంతుడను అనే ఒక గ్రహింపు, ఆ అవివేకంలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎలీహు మాట్లాడితే ఆ మాటలు ఆపి అది ప్రభు ప్రత్యక్షత కొరకు సిద్ధపడింది. అదే ప్రకటన గ్రంథం 3:20లో మనం చూస్తున్నాం. ఒకసారి చదువుదారండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువు. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. రైట్. ఈ వచనంలో ఎవడైనను నా స్వరము విని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన స్వరము వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఆయన వారికి కనబడదామన్నా ఆయన చూసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇదిగో వాళ్ళు మాట్లాడుతుంది ఏమన్నాడు తిమోతితో పౌలు? రూఢిగా పలుకుతున్నారు, నిశ్చయమైనట్టు పలుకుతున్నారు, కానీ వారు అసలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదని చెప్పాడు. వారు చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను అన్నాడు కదా. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్న శబ్దం ఎప్పుడొచ్చింది? పేతురు స్టేట్మెంట్ వచ్చాకే వచ్చింది. పేతురు చెప్పేశాడు, తాను చెప్పేదేదో తాను ఎరగకుండా చెప్పాడు, ఆ తర్వాత వచ్చింది. అలాగే ఈరోజు కూడా వారికి తెలిసిందే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్న వారు అందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన స్వరం రాబోతుంది. ఆయన స్వరము ఎప్పుడైతే మరి రీస్టోర్ చేయబడుతుందో ఆ తర్వాత వెంటనే 4వ అధ్యాయం 1వ వచనంలో నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె మాట్లాడుతుంది, అనగా ప్రభు ఇక వస్తాడు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఈరోజు కృప ఏం చెప్తుందని అన్ని సంఘాలు ట్యూన్ అవుతాయి. అది జరిగిన వెంటనే యేసు ప్రభు ఇక మనకు కనిపిస్తాడు. మనం అందరం ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం చాలా దగ్గరగా ఉన్నాం ర్యాప్చర్కి. మనము ప్రభువుని చాలా త్వరగా కలుసుకోబోతున్నాం. అయితే ఈ కొన్ని క్షణాల్లో ప్రభువుని కలుసుకునే ముందు మరి ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా అసలు నౌ దిస్ ఈజ్ యువర్ టైం అని గ్రేస్కి టైం ఇస్తారు. సో నువ్వేం చెప్తావు చెప్పు, మేము వింటామని అంటారు. సో వాళ్ళు విన్న తర్వాత బోరధ్వని వంటి స్వరం వినబడుతుంది. ఇది నిజమేనా అని మీరు ఆలోచన చేయక్కర్లేదు. మీ జీవితాలు పరీక్ష చేసుకోండి. మీ జీవితమే ఒక ఉదాహరణ. ఎందుకంటే మీరు కూడా ఎవరు చెప్పినా వినని ఒక భక్తిహీనతలోనికి వెళ్ళిపోలేదా? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోలేదా? మీరు చేస్తున్న భక్తే చాలా గొప్ప భక్తి అని చెప్పుకోలేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీతో వచ్చి ఈ పరిచయం గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు మీరు మీ భక్తి గురించి చెప్పుకోలేదా? ఉదయకాలమే జూమ్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి అని అంటే మాకు జూములు చాలా జరుగుతున్నాయండి, మేము జూమ్స్ పెట్టుకుంటున్నామండి అని చెప్పుకోలేదా? సో అలాగే ఉంటుంది. ఈరోజు కూడా ప్రపంచం వినే పరిస్థితిలో లేరు, అజ్ఞానంతో మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. అయినానేమి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నలు ఎక్కువయ్యాయి, సమాధానం లేదు ఎవరి దగ్గర. ప్రశ్నలు చాలామంది రేపుతున్నారు కానీ ఆన్సర్ చెప్పట్లేదు. ఈ జోఫర్, బెల్దద్, ఎలీఫజ్. ఎలీహు కోపం వస్తుంది అనమాట. వీళ్ళు ఏం ప్రత్యుత్తరం చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు.
సమాధానం లేదంటే రెండు అర్థాలు ఉన్నాయి అందులో. దే హ్యావ్ నో పీస్ అండ్ దే హ్యావ్ నో ఆన్సర్. వారి దగ్గర సమాధానం లేదంటే వారి దగ్గర పీసు లేదు, వారి దగ్గర సమాధానం కూడా లేదు. అందువల్ల వారు సమాధానం చెప్పలేరు. సో అందుచేత ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఎందుకంటే చాలాసేపటి నుంచి నువ్వు కనిపెడుతున్నావు కదా, సరే రైజ్ యువర్ వాయిస్, నువ్వేం చెప్తావు చెప్పు అని అది చెప్పడం ప్రారంభిస్తుంది అనమాట. సో పేతురుకు కూడా ప్రభు ఏం చేశాడంటే, మరి నోరు మూసుకునే పరిస్థితి తెచ్చాడు. ఆ వలలో ఏమి పడకపోవటం చూసి పేతురు ఇక నోరు మూసుకున్నాడు. నోరు మూసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, చిన్నవాడైన యోహాను అతడు ప్రభు సుమి అని. సో చిన్నవాడైన యోహాను, భోజన పంక్తిని ఆయన రొమ్మును కూర్చున్న యోహాను పేతురుకు చెప్తున్నాడు ఏమనంటే, నీకు అర్థమైందా? ఆ సూర్యోదయమున ఆ దరి మీద నిలబడిన వాడు ఎవరో కాదు, ఆయనే ప్రభు సుమి. సో ఎవరు చెప్పారు? పేతురుకి యోహాను చెప్పాడు. అసలు పేతురు ఇంట్రెస్ట్ ఏంటి? యేసుక్రీస్తుని ఎవడ అమ్మేస్తున్నాడా మనం తెలుసుకోవాలి. ఈరోజు కూడా ఏంటంటే, సంఘం మీద ఎవడు దాడి చేసేసాడా, క్రైస్తవుల మీద ఎవడు దాడి చేస్తున్నాడా అని అందరికి ఆసక్తి ఉంది, కానీ ఫస్ట్ అసలు శత్రువు నువ్వే అనే సంగతి నీకు తెలియట్లేదు. పేతురు ఇస్కరియోతు యోధ ఉన్నాడు, లేడని చెప్పట్లే, కానీ నువ్వు కూడా యేసుప్రభువుకు విరోధిగానే ఉన్నావు. కాబట్టి ఫస్ట్ పేతురులో ఉన్న శత్రుత్వం ఏంటో పేతురుకు అర్థమైతే అప్పుడు ఇస్కరియోతు యోధ గురించి ఆలోచన చేయొచ్చు. ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ దాడులకి ముఖ్యమైన కారణం మనం బయటకు చూస్తున్నాం, కానీ ముఖ్యమైన శత్రువు మన ఇంట్లోనే ఉన్నాడు. ముఖ్యమైన విరోధి ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎవడు వాడు అంటే, ప్రభువుని చూడలేనివాడు లేదా ప్రభువుని చూడకుండా చేసిన వాడే ఆ విరోధి అన్నమాట. ఈరోజు పేతురులో ఉన్నంత కాలం ఇస్కరియోతు యోధాల గురించి కాదు ఆలోచన చేయాల్సింది, పేతురు గురించి ఆలోచన చేయాలి. సో యోహాను పేతురు యోహాన్ని ఏమడిగాడు చెప్పండి? యోహాను సువార్త 13లో ఆయన ఎవరు అప్పగించబోతున్నారో నాకు చెప్పమని అడిగాడు. అంటే యోధాను గురించిన ఇన్ఫర్మేషన్ అడిగాడు. కానీ దేవుడు యోహాను ద్వారా పేతురుకి ఏం చెప్పాడు? నువ్వే ప్రభువుని చూడలేకపోతున్నావు అని చెప్పాడు. సో నువ్వు ప్రభువుని చూడాలి. ఫస్ట్ ప్రభువుని చూడటమే నీకు ఆన్సర్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హూ ఈజ్ అవర్ ఎనిమీ, హూ ఈజ్ అగెనెస్ట్ అస్. ఆ ఆన్సర్ కొరకు ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం ఎదురు వస్తుంది. కానీ క్రైస్తవ ప్రపంచానికి యోహాన్ ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రభువు సుమి. నువ్వు ఫస్ట్ ఇస్కరియోతు యోధాన్ని కాదు కనిపెట్టాల్సిందే, నువ్వు నీ మధ్యలో ఉన్న ప్రభువుని కనిపెట్టాలి. నువ్వు ప్రభువుని చూడగలగాలి. 7 దీప స్తంభముల మధ్య ఉన్న ఆ ప్రభువుని కానీ సంఘం చూడగలిగితే శత్రువు ఈజీగా దొరికేస్తాడు. శత్రువుని దేవుడేమీ దాచిపెట్టడండి. ఎందుకంటే మీరు కొలసీలకు రాసిన పత్రిక చదవండి, 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన వే ఆఫ్ డీలింగ్ విత్ ఎనిమీస్ ఎట్లా ఉంటుందంటే, ఆయన వారిని పట్టి తెచ్చి బాహటంగా కనపరుస్తాడు వేడుక్కి. పెండ్లి వస్త్రం లేనోడే శత్రువు అని చెప్పాడంటే మీరు ఆలోచన చేయండి. కట్నాలు తేనివాడే, కట్నాలంటే కానుకలు అని వ్రాయబడింది, కానుకలు తేనివాడే శత్రువు అని రాసేసాడు. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి, కానుకలు తేలేదంటే వాడిలో ఆనందం లేదండి, పెండ్లి వస్త్రం వేసుకోలేదంటే వాడిలో ఆనందం లేదండి. మన అంతలోతుకి శత్రువు అంటే ఎవడొచ్చి కొట్టేవాడినే శత్రువు అంటాం. కానీ ప్రభు ఎంతలోతుకి మన శత్రువుని చూస్తున్నాడంటే, మనం ఆనందించే విషయాల్లో వాడు ఏడుస్తున్నాడా వాడే మన శత్రువు. వాడిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు కనపరుస్తున్నాడని మనకు మాటిస్తున్నాడు. శత్రువుని ఆయన ఏం దాచిపెట్టడు. రాహాబను వేశ్య విశ్వాస వీరుల్లోకి ఎందుకు ఎక్కింది? ఆమె వేగులు వారిని దాచినందున. మన ప్రభు మరి శత్రువుని దాస్తాడా? తన సేవకుడిని చంపినవాడిని, లేకపోతే క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నవాడిని, ఈరోజు మనల్ని అపహాస్యం చేస్తున్నవాడిని, మనల్ని దూషిస్తున్న వారిని ప్రభు ఏమన్నా దాచి పెడతాడండి? ఆ బిజినెస్లో ఉన్నాడు దేవుడు, దొంగలను అందరిని దాచి లేదు. కానీ ఫస్ట్ నువ్వు ఇస్కరియోతు యోధా గురించి కాదు, నువ్వు అసలు ప్రభునే గుర్తించట్లేదు. సో అందుచేత ఇప్పుడు క్వశ్చన్ అయితే పేతురు యోహాన్ని ఏమడిగాడంటే, అసలు యేసు ప్రభుని అప్పగించేది ఎవరు అని అడిగాడు. కానీ యోహాను పేతురు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆయన ప్రభు సుమి అని చెప్పాడు. కాబట్టి మన యోధా మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం, కానీ
అసలు సంఘము ఈరోజు ఎక్కడ దేవునికి విరోధంగా లేచిందంటే అసలు తన ముద్దు కుమారునే సంఘం గుర్తించట్లే. ఇప్పుడు అసలు దొంగ ఎవరండి? ఆ డబ్బులు దొంగిలించాడు, మరి మనము ఆయన స్థానాన్ని దొంగిలించాం కదా. యోబు ఏమంటున్నాడు? తాను నిర్దోషిని తెలియజేయడానికి దేవుడిని అపరాధిగా చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నువ్వు నిజంగా దేవుడు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నావా, దేవుడిలాగా యాక్ట్ చేయాలనుకుంటున్నావా? అయితే ఇలా చెప్పాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో 40వ అధ్యాయంలో ఏమన్నాడంటే 10 నుంచి, ఆడంబర మహత్యములతో నీవు అలంకరించుకొను, గౌరవ ప్రభావములు ధరించుకొను, నీ ఆగ్రహమును ప్రవాహములు కుమ్మరించుము, గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగ చేయము, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము, దుష్టులు ఎక్కడున్నాను వారిని అక్కడనే ఆగుదొరుకుము, కనబడకుండా వారిని అందరిని బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధించుము. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఒకసారి వెంకటరావు అన్న ఉన్నాడు కదా, అంటే వెంకటరావునికి మత్తు పోయిద్దని చెప్తున్నాను అన్నమాట. ఒకసారి ఏం చేశాడంటే బండేడు పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, బండేడు పెట్టి వెళ్ళాడు. ఇలా తమ్ముడు ఆ బండి తీసి తమ్ముడు ఇక్కడే డ్రైవ్ చేస్తున్నాడు. ఇందుకే ఇలా మళ్ళీ ఆయన వెళ్ళిపోయినోడు ఏం చేశాడు, వెంకటరావు గారు మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నమాట. ఈలోగా ఆ బండి నడుపుతున్నోడు దొరికేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా నేను అలా బయటకు వెళ్తే మీరు నా సూట్ వేసుకున్నారనుకోండి ఇంట్లో, నేను రాగానే అన్నీ వచ్చేస్తున్నాడు రా అని తొందరగా తీసి పెట్టేస్తున్నారు అనుకోండి, అప్పుడు నేనే ఉంటానంటే ఎందుకులే ఎలాగ వేసావుగా వేసుకొని అదిగో లోపల నా షూ కూడా ఉన్నాయి వేసుకో, లోపల బెల్ట్ కూడా పెట్టుకో, లోపల పెన్ ఉంది అది కూడా పెట్టుకో, ఆ వాచ్ కూడా పెట్టుకో అని అంటాం కదా. అట్లా ప్రభు ఏమంటున్నాడంటే నా స్థానాన్ని ఎలాగా తీసుకున్నావు కదా, నువ్వేం చేస్తావంటే ఆడంబర మహత్యాలతో అలంకరించుకో, గౌరవ ప్రభావాలు ధరించుకో, నీ ఆగ్రహమును ప్రవాహమును కుమ్మరించు, నేను చేయాల్సిన నువ్వు చేసేయక అంటున్నాడు. ఇక కొంత నాకేవటం ఎందుకు? ఇప్పుడు యేసుప్రభు స్థానాన్ని ఎలాగో దొంగిలించారు, ఇక మిగిలిన కూడా చేసే, నువ్వే సిలువెక్కి, నువ్వే సమాధిలోకి వెళ్ళిపో, నువ్వే పునరుద్ధానుడు అయిపో, నువ్వే 7 దీప స్తంభాల మధ్యలో నిన్ను నువ్వే కనపరుచుకో. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 14లో అన్నాడు, అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గురించి ఒప్పుకుంటానన్నాడు. అంటే నువ్వు ఈరోజు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, రక్షణ నా వల్లే కలిగింది అన్నట్టుగా నువ్వు స్థానాన్ని ఆక్రమించేసావు సంఘంలో. ఇప్పుడు కొనసాగింపు నేనే అనుకోండి, కర్త ఎవరు? గల్తీ 3:21 ప్రకారం కొనసాగింపు నేనేనండి. ఇప్పుడు కర్త ఎవరని అర్థం? నేనే అని. అందుకనేమంటున్నాడు, నువ్వు కొనసాగింపు అని నువ్వు ఎలాగ చెప్పుకుంటున్నావు కదరా బాబు, కాబట్టి నిన్ను నీవే రక్షించుకున్నావు అని కూడా చెప్పేసుకో అంటున్నాడు. ఈరోజు ప్రధానమైన శత్రు యోధా కాదు, వాడు డబ్బులు దొంగిలించాడు, కానీ మనం ఆయన స్థానాన్ని దొంగిలించేసాం. ఆయన ఎక్కడ పెట్టాం? ఆయన సంఘాన్ని లాగేసుకొని ఆయన తలుపు దగ్గర నిలబెట్టేశాం. ఆయన తలుపు దగ్గర ఉండి కొడుతున్నాడు అనమాట. కొట్టి అంటున్నాడు, ఇప్పుడు ఎవడైనా నా స్వరం నేను తలుపు తీయండిరా అంటున్నాడు. ఆయన సంఘాన్ని దోచేసి లోపల కూర్చొని యోధ ఎవడని అడిగితే ఎంత నవ్వుతుంది చూడండి. సంఘం ఏమో ఆయనది, ప్రాణం పెట్టి సంపాదించాడు, రక్తం ఇచ్చి సంపాదించాడు, నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చున్నావు, క్రీస్తు స్థానాన్ని దొంగిలించేసి యోధాన్ని పట్టుకోండి అంటే యోధ ఎక్కడ దొరుకుతాడు? అసలు దొంగ నువ్వు కదా. అసలు దొంగ ఆయన స్థానాన్ని ఆక్రమించేసిన ఈ పేతురే. కాబట్టి ఇప్పుడు పేతురుకి అర్థమైంది ఏమనంటే ఆయన ప్రభు సుమే అని ఈ చిన్నవాడు ఎప్పుడైతే యోహాను పేతురుకు చెప్పాడో వెంటనే ఏం చేశాడు? వస్త్రహీనుడై ఉన్నందున అని వ్రాయబడింది. ఉందా లేదా మాట? యోహాను సువార్త 21 చదువుకోండి. వస్త్రహీనుడై ఉన్నందున తాను దిగంబర్ అని పేతురు తెలుసుకున్నాడు. దిగంబర్ అంటే బట్టలు లేనోడే అని అర్థం కాదు, ఓడిపోయినోడు అని కూడా అర్థం. అన్నీ ఉన్నాయనే గర్వంలో నుంచి నేనేం పట్టలేకపోయాననే రియాలిటీలోనికి వచ్చాడు. ఎప్పుడు? యోహాను ప్రభు సుమి అని చెప్పేంత వరకు. కానీ మనం యోహాను నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న మెసేజ్ ఏంటి? యోధ ఎవరు? యేసుప్రభుని అప్పగించారు. ఆ సంగతి చెప్తాడులే, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అది కాదు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వే శత్రువు క్రీస్తుకి. ఎందుకంటే యోధ డబ్బులు దొంగిలించాడు, నువ్వు ఆయన సంఘాన్ని లాగేసుకున్నావు. చూసారా? దానియేల్ పాస్టర్ గారు చెప్పేవారు అనమాట, ఎవడో వరం అడిగితే చేయి పెడితే అంటే ఆడి మీదే చేయట్టాడు అంటాడు. అలాగా ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే పైకి లేపితే ఆళ్ళనే తొక్కేసే
మంచి మనస్తత్వం కలిగిన పేతురులు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పేతురుని మొట్టమొదటి సేవకుడిగా యెరూషలేము సంఘంలో నిలబెట్టబోతున్నాడు. అది గాడ్స్ ప్లానింగ్. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? అసలు యేసుక్రీస్తు ప్రభునే ఆ స్టోరీలోంచి బయటికి గంటేశాడు. 21 గంటేసి ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోతును, ఎవరు నాకు వస్తారు? ప్రభు ఈ లీడర్షిప్ని ఎంత మాత్రం ఆయన అలౌ చేయడు. మీరు చూడండి, 40 ఏండ్లప్పుడే మోషే సేవకు వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు మోషే తన బలాన్ని ఆధారం చేసుకొని రాబోతున్నాడు. సో మోషే 80 ఏండ్లు అయినప్పుడు ప్రభు పిలిచాడు మోషేని. 40 ఏండ్లప్పుడు మోషేలో బలం ఉందా లేదా? ఎంత బలం ఉంది? ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోయాడు ఐగుప్తుడు. అంత బలం ఉంటే డేంజరే. మరి మినిస్ట్రీలో అంత బలం ఉండకూడదు. ఎందుకంటే ఆ బలం ఉంటే దేవుని శక్తికి మనం అవకాశం ఇయ్యం. అందుకని ప్రభు ఏం చేశాడు? 80 దాకా వెయిట్ చేయించాడు. ఆ 80లో ప్రభు పిలిచాడు. మీరేం భయపడొద్దు, ఇప్పుడు పిలిచాడు, త్వరలో యేసు ప్రభు వచ్చేస్తాడంట. నేనేం చేయగలనంటే ప్రభువు చేయగలడు మన ద్వారా. ప్రభు మన ద్వారా చేయగలడు. అసలు ప్రభు మన ద్వారా చేయటానికి వెయిట్ చేయించాడు. ఎలీహు అక్కడ కనిపెట్టలేదా? కనిపెట్టే సమయం, వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. మనం కనిపెట్టే సమయం ఎప్పుడు కూడా వృధా అయిపోదు. అది మన మేలు కొరకే దేవుడు కనిపెట్టేటట్టు చేశాడు. ఎందుకంటే అంతకుముందు నువ్వు చెప్పిన ఆవిడ ఎండో అంటాడా? ఐగుప్తుని చంపినందుకు ఎవడని ఏమన్నా అనుకోవాలా? ఒరే మనోడురా అనుకోవాలా? ఏమన్నారు? ఐగుప్తుని చంపాడని చెప్పి ఆ తర్వాత 2 హెబ్రీలు పోట్లాడుకుంటే వచ్చి చెప్పాడు ఏమని? మీ ఇద్దరు సహోదరులు, మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏంటి అని అడిగితే వాడు ఏమన్నాడు? నువ్వు ఐగుప్తుని చంపిన సంగతి ఫరోకు చెప్తాను నాకు అన్నాడు. అసలు వాస్తవం మోషే ఏమనుకుంటున్నాడు? నేను మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాడు. కానీ అతని వాయిస్ వారు వినట్లేదు. ఈరోజు కూడా నేను ఇప్పుడు సేవకు వచ్చాను, నాకు ఇప్పుడు ఈ వాక్యం వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయగలను అని అనుకునే వరకు నేను ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు మీకు వచ్చినా మీరేం చేయలేరు. ఎందుకంటే ప్రజలు వినే పరిస్థితి లేరు. కానీ ఇప్పుడు వింటారు. ఇప్పుడు నువ్వు చెప్పేది వింటారు. అన్నా నాకు అంత సామర్థ్యం లేదంటే, ఆ సామర్థ్యం లేకపోతే ప్రభువే చేశాడు. పుట్టుకతోటే మోషే నోటి మాంద్యంతో ఎందుకు పుట్టించాడు? వాక్చాతుర్యం లేకుండా వాక్శక్తితో వాడబట్టడానికి. సో అందుకనే మనకు కొన్ని లోకంలో మనుషులు మాట్లాడేటట్టు ఈ పండిపోయిన వారిగా కనిపిస్తున్న కొంతమంది క్రైస్తవులకున్న వాగ్దాటి మనకు లేదు. అందుకు దేవునికి స్తోత్రం. మనకు వాక్శక్తి మాత్రమే ఉన్నది. ఆయన సహాయం చేస్తే తప్ప మనం ఏం మాట్లాడలేం. అలాగే ప్రభు మనల్ని ముందు నుంచి ప్రిపేర్ చేశాడు. మనం కూడా ప్రిపేర్ అవ్వాలి కూడా. ఎందుకంటే వాక్చాతుర్యము, తీయని మాటల ద్వారా సిలువ వ్యర్థమైపోయింది. అర్థమైందండి? అసలు సీన్నే మనం మొత్తం వెనక్కి పెట్టేలాగా ప్రార్థన మాత్రం బలి చేస్తారు. నీ దాసుడు సిలువ చాటున మరుగుపరచబడాలి. సిలువ వెనక్కి వెళ్ళిపోయింది, దాసుడే కనపడతాడు. దాసుడు కాదు. దాసుడు అంటే ఊరుకుంటాడండి? ఆయనే బాస్. ఆయన ఎంత బాస్ అంటే వెనకాల మొత్తం సిలువ మరుగైపోయింది. నీ దాసుడు సిలువ చాటున మరుగు చేయబడాలంటే నీ దాసుడు సిలువ చాటున ఏడుంటాడు? సిలువే మరుగు చేస్తున్నాడు. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం, తీయని మాటలు ఇవన్నీ మాట్లాడి సిలువనే, యేసుప్రభునే కనపడుకుని చేస్తున్నాడు. ఆయన ఏమనుకుంటాడు? ద్రాక్ష తోట నాది, నన్ను బయటికి గెంటేళ్ళు నన్ను చంపేసి స్వాస్థ్యం మనదగును అనుకుంటున్నారు. నేను ధనవంతుడని ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇదిగో నేను తలుపునద్దు నిల్చుని తట్టుచున్నాను అంటున్నాడు. ప్రభు ఈ ఉదయకాలం మనకి ఇచ్చిన ఈ ప్రవచనం ఆయన తప్పక నెరవేరుస్తాడని నేను దేవుని నమ్ముకునిచున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 27లో అపోస్తుడైన పౌలు చెప్పాడు ఏమనంటే, గడిచిన రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలబడవలసినది, నీతో పాటు ఓడలో ఉన్నవారు అందరు నేను నీకు అనుగ్రహించాను అని చెప్పాడు. అలాగున జరుగునని నేను నమ్ముతున్నాను అన్నాడు. సో నేను కూడా నమ్ముతున్నాను ఇలాగున జరుగుతుంది. ఇది ఎలీఫస్ జోఫర్ బిల్దద్ టైం కాదు, ఇది ఎలీహు టైం. సో ఎలీహు ఇస్ నవ్ ఇన్ చార్జ్. ఇప్పుడు ఎలీహు మాట్లాడబోతున్నాడు, యోబు సైలెంట్ అవ్వబోతున్నాడు. తర్వాత యోబుకు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇక తర్వాత ప్రభు మన అందరికీ ప్రత్యక్షం కాబోతున్నాడు. అంటే అది 42వ అధ్యాయం. ప్రశాంత్ 41 కదా, తర్వాత 42వ అధ్యాయం. 42 తర్వాత ఈ కీర్తనల గ్రంథం. మనమందరం పరలోకంలో పాటలు పాడబోతున్నాం. ప్రభువుని గురించి మనం ఈ ప్రసంగాలు ఉండవు. ఈ పరలోకంలో కూడా జూమ్ మీటింగ్లు పెట్టుకుంటామేంటి?
పరలోకంలో జూమ్ మీటింగ్స్ ఉండవు, పరలోకంలో ప్రసంగాలు ఉండవు. పరలోకంలో ఎల్లప్పుడూ గాన ప్రతిగానాలే, అందరూ పాటలు పాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యలో ఉంటాడు. సింహాసనం 4 జీవులు, పెద్దలను ఆవరించి ఉన్న కోట్ల కొల దూతల స్వరం ఉంటుంది. మరి సముద్రంలో, భూమిలో, భూమి క్రింద ఉన్న సమస్త సృష్టం కూడా ఆయనను ఆరాధిస్తుంది. మనమందరం కలిసి ప్రభుని ఆరాధించబోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ టైంని మీరు వివేచించాలి. అంతేగాని అలాగే చెప్తారు, నిజంగా ఈ రోజు ఉన్న సంఘాలు మన వాయిస్ వినేటట్టే ఉన్నాయా, మనమెంత చిన్నమందా అని అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే, 3 దినాలు అయిన తర్వాత, ఈ 3 పరిచర్య అయిన తర్వాత ఇక తప్పకుండా చిన్నవాడే దిక్కు అవుతాడు అన్నమాట. ఆ చిన్నవాడి దగ్గర ఉన్నది దిక్కు అవుతుంది. కాబట్టి ఈరోజు విశ్వాసంతో మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి. నా వాయిస్ వింటారు అనే ధైర్యంతో మాట్లాడటం స్టార్ట్ చేయండి. సో ఖచ్చితంగా మీరే చూస్తారు, ప్రాక్టికల్గా చూస్తారు. ఏమనంటే, నిజమే, ఇది మన సమయమే, ప్రభు ఇది మన కొరకే దాచిపెట్టాడని. సో రాత్రి మనం విన్న వర్తమానంలో అంత్య దినముల్లో మనం ఉన్నాము. అయితే మన హృదయాలను ఏం చేయవద్దు అన్నాడు? భోగాశక్తులే పోషించుకోవద్దని చెప్పాడు. ఈ అంత్య దినాల్లో మనం అందరం కూడా మనము కృపావరాలకు సంబంధించిన వారమని తెలిసి మనము భోజన ప్రియులుగా కాకుండా మనము వాక్య ప్రియులుగా ఉండాలి. కారణం ఏంటంటే, మనవాళ్ళు కూడా చాలామంది ఏ బోధ అయినా వింటున్నారు. భాషలు నిలిచిపోవును, ప్రవచనములైన నిరర్ధకములగును అని వచనాన్ని అపార్థం చేస్తున్న వాళ్ళ బోధ వింటే, మీరు వారితో కలిసి సుభోజనం చేస్తున్నట్లయితే, వారి ప్రేమ విందుల్లో మీరు ఉంటున్నట్లయితే, అది మీ గిఫ్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది రాత్రి భీమవరం మెసేజ్. ఒకవేళ లేట్ నైట్ అయ్యి మీరు ఎవరైనా వినకపోతే మళ్ళీ వినండి. ఈరోజు దండగారిలో కూడా అపోస్తుల గారి 6వ అధ్యాయం నుంచి భోజనం మీద వర్తమానం వస్తుంది, వినండి. సో మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనమున్న ఈ దినాల్లో కేవలం వరం ద్వారానే పని జరుగుతుంది, టాలెంట్ ద్వారా జరగదు. ఎందుకంటే మనం చిన్నవారం, మనకు అంత టాలెంట్ కూడా లేదు. కాబట్టి కేవలం గిఫ్ట్స్ మీద ఆధారపడి పరిచర్య చేస్తాం. కాబట్టి మనం ఏ భోజనం పడితే ఆ భోజనం, అంటే ఏ బోధ పడితే ఆ బోధ వినకుండా జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. మీ గిఫ్ట్స్ మీరు కాపాడుకోండి. మీ కృపావరాన్ని అలక్ష్యం చేయొద్దు, మీ కృపావరాన్ని ప్రజ్వలించండి. ఇప్పుడు హైదరాబాద్ మీటింగ్స్లో కూడా ప్రవచనం నిర్లక్ష్యం చేయొద్దనే టైటిల్ మీద ప్రభు మాట్లాడతాడని నిరీక్షణగా ఉంది. మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మను ఆర్పకండి. ఓకేనా? హైదరాబాదు మాతోటే రావాలని ఏమీ లేదు, కారులోనే రావాలని ఏమి లేదు. మన ప్రియులు చాలామంది రిజర్వేషన్స్ చేసుకున్నారు. మీరు కూడా తత్కాల్లో అయినా రిజర్వేషన్ చేసుకోండి. ఈరోజు హైదరాబాద్ రండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనం మే నెలలో డైరెక్ట్గా అక్కడ ఉండబోతున్నాం. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో అనేది మీరు కూడా చూడడానికి, సంగారెడ్డి చూడడానికి, మధుబన్ కాలనీ, తర్వాత గచ్చిబౌలి, సికింద్రాబాద్లో పరిచర్య ఎలా జరుగుతుందో ఒక అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు శుక్ర శనివారాలే కాబట్టి 2 రోజులే కాబట్టి హైదరాబాద్కి రిజర్వేషన్ చేసుకోండి. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ప్రభు మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. హైదరాబాద్లో ప్రవచనం నిర్లక్ష్యం చేయొద్దు అనే వర్తమానం, పరిశుద్ధాత్మను ఆర్పకండి అనే వర్తమానం, నీకున్న కృపావారమును అలక్ష్యం చేయొద్దు, నీకున్న కృపావారాన్ని ప్రజ్వలింపు చేయి అనే వర్తమానం మీద ప్రభు మాట్లాడతాడనే నిరీక్షణ నాకు ఉంది. ఎందుకంటే మనము బాలురము అనే సంగతి మర్చిపోద్దు. దానియేలు గ్రంథంలో ఉన్న 4 బాలురే. బాలురు అంటే తెలుగులో బాలురు అని ఉంటుంది, కానీ వాస్తవంగా మనం వెళ్ళి చదివితే 17 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళు యంగేజ్, అంటే వాళ్ళు అందరూ కూడా యవ్వనస్తులు అనే విషయాన్ని మనం గమనిస్తాం. మరి ఆ యవ్వనస్తులు అందరూ ఏం చేశారు? ఒక నిర్ణయానికి వచ్చారు. దానియేలు 1:8, రాజు భుజించి భోజనం మాత్రం మనం తినద్దు, పానం చే ద్రాక్షారసం త్రాగొద్దు, మనల్ని మనం మత్తులుగా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ దినాల్లో దేవుడు బబులోని దేశంలో మనం గ్రంథం పట్టుకొని మాట్లాడదాం అన్నా కూడా మనకి ఇప్పుడు ఏం జరగబోతుందో దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, స్వప్నం ద్వారా తెలియచేయబోతున్నాడు. కాబట్టి మనం మత్తులుగా ఉంటే మరి మనకు కళలు ఎలా వస్తాయి? ఇప్పుడు నేను రాత్రి కూడా చెప్పాను, వాస్తవంగా ఆకలి వేయటం అనేది, ఆహారం తినటం అనేది శరీరం ద్వారా జరగకూడదు మన లైఫ్లో. ఎందుకంటే మత్తయి సువార్త 6లో ఏం చెప్పాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించొద్దు అన్నాడు కదా. లాస్ట్ లైన్లో ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం ముగింపులో, మొదట నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు
అనుగ్రహించబడి, అంటే మీ ఆత్మానుసారమైన నడిపింపులో భాగంగానే మీరు తినాలి. అంతేగాని భోగశక్తులై భోగశక్తులు అంటే ఇచ్చల చేత ఏడవబడి తినకూడదు. ఆ తిండి మత్తును కలిగిస్తుంది. అట్ ది సేమ్ టైము మీరు నిద్ర కూడా వాస్తవంగా శరీరం ద్వారా అలసిపోయి కొన్నిసార్లు నిద్రపోతున్నాం కదా, అలసిపోయి కొన్నిసార్లు అయితే శరీర ఇచ్చను బట్టి నిద్రపోతున్నాం. అటువంటి నిద్రలో మనకి స్పష్టమైన దర్శనం కల రాదు. కాబట్టి మత్తెళ్ళకుండా ఉండటానికి, మెలకు ఉండటానికి మనం ఇప్పుడు కృపావరాన్ని ప్రజ్వలింప చేస్తూ ఉండాలన్నమాట. సో మీరందరూ కూడా ఈ విషయాలను ఆలోచన చేయండి. ఫైనల్లీ ఒక మాట చదువుదాం. నీటి గుర్రాన్ని దేవుడు దేని చేత పోషిస్తున్నాడు? నీటి గుర్రాన్ని దేవుడు దేని చేత పోషిస్తున్నాడు? చదవలేదా? మీరు చదివినప్పుడు వినట్లేదా? ఎవరు చదివారు ఈరోజు వాక్యం? ఆనందాన్ని చదివినప్పుడు వినలేదు మీరు? చిక్కల ఆనందాన్ని నీటి గుర్రం ఏందంటది? ఉదయం మీ ఇంటికి నీటి గుర్రం వస్తే చికెన్ వేపుడు వేసి ఫ్రై చికెన్, డ్రాగన్ చికెన్ పెడతారా? ఇప్పుడు ఎత్తుకుతున్నారండి మీరు బైబిల్. మరి చాలా ధన్యులు. ఎందుకంటే మీరు లేవటం, మీరు జాయిన్ అయినప్పటికీ వాక్యం చదవటం అన్నీ అయిపోతున్నాయి. ఇక నేను ఏది చెప్తే అది వినేయటానికి కూర్చుంటున్నారు మీరు. అందుకనే మీరు వాక్యం సరిగ్గా వినలేరు. అలాంటప్పుడు మీరు వాక్యం చదువుకొని నిరీక్షణతో ప్రార్థన చేస్తూ వాక్యం వినండి. అన్న చెప్పండి సందీప్ అని ఏం తింటుందంట నీటి గుర్రం? సందీప్ అని చెప్పాడు అనుకుంటున్నాను నేను, చెప్పలేదా? చెప్పండి, ఎవరైనా చదివిన వాళ్ళు చెప్పండి, ఎవరైనా పర్లేదు. ఎద్దు మేసినట్లు గడ్డి మేస్తుంది. అందుకనే నీటి గుర్రం దగ్గర ఎవరు ఆడుకుంటున్నారు? నీటి గుర్రం దగ్గర ఎవరున్నారని చెప్పాడు? కనీసం మన హోస్ట్ గారు అయినా చెప్తాడని చూద్దాం. ఈయన అంతే, అరణ్యంలోని జంతువులు. ఆనందాన్ని మీరు పనోకాలను కాపాడేశారన్న. లేకపోతే ఆయన అనుకున్నాడు అయిపోయినరా, ఈయన నా మీద వేసాడు చీటి, నన్ను ఎత్తి సముద్రంలో అడెత్తాడు ఇప్పుడు అనుకున్నాడు. మీరు కాపాడారు, మంచిదే. 40వ అధ్యాయంలో మీరు చదవండి. అక్కడ ఏం రాశాడంటే 20లో అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకుంటాయన్నాడు. ఎందుకు? ఈ నీటి గుర్రం వాటిని ఏం తిందో, అది గడ్డి మేస్తుంది అన్నాడు. చెప్పండి, నీటి గుర్రం గడ్డి మేస్తుందంటే మనకు ఎవరు గుర్తొస్తున్నారు? గడ్డి మేసిన నెబుకద్నెజర్ గుర్తొస్తుంది. సో దానియేలు గ్రంథంలో ఆ కళను చెప్పడానికి దానియేలే కొంచెం ఆలోచన చేశాడు. దానియేలుకి అర్థమైపోయింది ఏమనంటే నెబుకద్నెజర్ ప్రభువే సర్వాధిపతి, యేసుక్రీస్తే సర్వాధికారి అని గుర్తించేంత వరకు దేవుడు మరి గడ్డి మేసేటట్టుగా ఎలా చేస్తాడనేది దానియేలుకి అర్థమైంది. కానీ దానియేలు చెప్పడానికి చాలా ఆలోచిస్తున్నాడు. కానీ నెబుకద్నెజర్ అన్నాడు పర్లేదు చెప్పు అన్నాడు. ఏలీ కూడా ఏమన్నాడు సమూయేలుని? ప్రభు నీకేం చెప్పాడు చెప్పే, నువ్వేం భయపడకు, నువ్వు దాస్తే మాత్రం అన్నాడు. నేనేం దాచుకోవాలని చెప్పేశాడు. సో ఏలీ గురించి సమూయేలుకు వచ్చిన దర్శనం కానీ, నెబుకద్నెజరు గురించి దానియేలుకు వచ్చిన దర్శనం కానీ వాళ్ళు చెప్పడానికి ఆలోచించారు, కానీ అది ఖచ్చితంగా సంభవించేదే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తున్న 23, చెట్టును నరుకుము, దాని నాశనం చేయము, గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము, ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొంద నిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీ వింటివి కదా. రాజా ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజగు నా ఏలిన వారిని గురించి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేసి పశువుల వలె గడ్డి తినదు. ఇప్పుడు చెప్పండి, నీటి గుర్రాల చుట్టూ ఎవరు ఆడుతున్నారంట? పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకుని ఆయన ధైర్యంగా ఆడుకుంటున్నాయి. ఇది నీటి గుర్రం ఎంత ఉంటుంది అన్నాడు? దేవుడు సృష్టించిన వాటిలో అది గొప్పది అన్నాడు. చదివారా ఆ మాట? దేవుడు సృష్టించిన వాటిలో అది గొప్పది. 19వ వచనం. దాన్ని సృజించిన వాడు దానికి ఖడ్గం ఇచ్చాడు. ఖడ్గం ఉంటే ఏం ప్రయోజనం? అది దేన్ని చంపుకొని తిందో, అది ఎద్దు వలె గడ్డి మేస్తుంది. మీరు ఒకటి ఆలోచించారా? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా నెబుకద్నెజర్ ఫుడ్ తినలేదు. నెబుకద్నెజర్ ఫుడ్ నెబుకద్నెజర్ కూడా తినలేదు. తర్వాత మిలిటరీ భోజనం ఉంటే అయ్యగారు ఏంటంటున్నాడు?
గడ్డి తింటున్నాడు. ఎందుకంటే దేవుడు గడ్డి తినిపించాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకుని వరకు ఇలాగు జరుగును అనే మాట మనం చూస్తాం. ప్రభు స్తోత్రం. ప్రభు కూడా అలాగ తెలియపరచును గాక. ఎందుకంటే చాలామంది ఖడ్గం ఉందని అతిశయిస్తున్నారు, కానీ గడ్డి తింటున్నారనే సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర ఖడ్గం ఉందండి, మీరు ఏం చేయాలి? వాస్తవంగా వేటాడి చంపుకొని తినాలి. మీరు ఏం తింటున్నారు? గడ్డి తింటున్నారంటే ఎలా ఉంటుంది అది? సో అలాగే ఈరోజు మనుషులు చాలా బలవంతుల్లా కనిపిస్తున్నా కూడా వాళ్ళ ఫుడ్ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు తింటున్న ఫుడ్లో ఏమాత్రం కూడా సారం లేదు. అదే రాస్తున్నాడు యెషయా గ్రంథం 55. సారం లేని దాని యందు మీరు ఎలాగూ మీరు ఎందుకు భుజిస్తున్నారు? ఇంకా చాలు, వదిలేసేయండి ఆ ఫుడ్, నేను మీకు ఫుడ్ ఇస్తాను రండి అంటున్నాడు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అని ప్రసంగం లేని భోజనం చేస్తున్న వారందరికీ ప్రభు ఈ కడవరి దినాల్లో పిలిపిస్తున్నాడు. రండి, రోకాలు లేకే మీరు భోజనము చేయండి. కొంతమంది నిద్ర లేవక ఉదయకాలం జూమ్లో ఎందుకు జాయిన్ అవ్వట్లేదంటే వాళ్ళు చెప్పే వంక ఏంటంటే 200 కట్టాలి కదా అన్న అంటారు. అబ్బా, అంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటే మిమ్మల్ని రానిరా 200 కట్టకపోతే, నువ్వు 200 కట్టకపోతే నువ్వు రావడానికి లేదని అని చెప్తారా? నువ్వు నిద్ర లేవట్లేదు, నువ్వు సోమరివి. దానికి ఏం చెప్పుకుంటున్నారంటే, అమ్మో మనం ఈ లేకుండా ఎలా జాయిన్ అవుతావు? ఖచ్చితంగా జాయిన్ అవ్వు, ఉచితంగా వాక్యం విను, తర్వాత కృతజ్ఞత నువ్వు అంతకుముందు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తావు. కానీ ఇవన్నీ చెప్పొద్దు, ఎందుకంటే ఇది ఉచితంగా ఇచ్చే ఆహారం. మీరే చెప్పండి, 200 రూపాయల ఫీజుని నెలకు కడితే ఇంత విలువైన సమాచారం ఎక్కడైనా బైబిల్ కాలేజీలో దొరికిద్దా మీకు? మీరు చేసుకుని రీఛార్జ్ ఎంత నెలకి? ఎయిర్టెల్ రీఛార్జ్ చెప్పండి, నెలకి రీఛార్జ్ ఎంత అవుతుంది? డైలీ 2 GB డేటాకి 500 600 అవుతుంది. 350. 350. 349. బండి తీస్తే ఎంత? ఆటో తీస్తే ఎంత? సత్యపాల్ గారు, కారు తీస్తే ఎంత? ఇప్పుడు 200 రూపాయలు నెలకు కడుతున్నాం. కట్టకపోయినా మీకు ఫ్రీయే. ఖచ్చితంగా వాక్యం వినండి. ఎందుకంటే మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు వినటమే దేవునికి స్తోత్రం. రేపు పొద్దున మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఖచ్చితంగా. అప్పుడు ఇద్దరులే. క్రెడిట్ కార్డు అనుకోండి, జూమ్ మీటింగ్ని వినండి. వాక్యం వినటం ముఖ్యమైనది. ఇది ఉచితమే. మీరు ఆ 200 గురించి ఆలోచించక్కర్లేదు, ఇది ఉచితమే. ఎందుకంటే కొన్ని మా శామ్యుయల్ పీటర్ అన్నాడు అడగండి, తమ్ముడు వంశీ గారి దగ్గర ఎంత కట్టావు తమ్ముడు చెప్పు అందరికి. ఏం నేర్చుకున్నావు కూడా చెప్పు ఒకసారి. నువ్వు ఎంత కట్టావు, ఏం నేర్చుకున్నావు చెప్పు. సుమారు 70-60 వేలు కట్టామండి. ఎన్ని సంవత్సరాలకి? నీరికేనండి. 1 ఇయర్కి 70,000 కట్టావు. ఏం నేర్చుకున్నావు? అప్పటి క్రియల వల్ల ఏం ఫలం కలిగింది? వాటిని గురించి ఇప్పుడు సిగ్గుపడతలేదా? రాసుకుని తెచ్చుకున్నాను కానీ ఏ ఉపయోగం కూడా లేదండి దానివల్ల. అయ్యే మరి ఇప్పుడు శామ్యుయల్ పీటర్ చాలా బాగా వాక్యం చెప్తున్నాడు కదా. మరి సంగతులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఉచితమే. ప్రభు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి. ఓల్డ్ అని కాలేజీలు మీ చుట్టూ ఉన్నాయి. మీరు అక్కడ రోకలు ఇచ్చి మీరు సారం లేని తింటారు, కానీ సారమైన దాన్ని దేవుడు మీకు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ప్రభుకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. సో మీరందరూ ఈ ఉదయకాలం మీ చేతులైతే ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, ఇక బెల్దదు, ఎలీఫజు, జోఫరు వారి దగ్గర సమాధానం లేదు. సో యోబుతో ఎలీహు మాట్లాడే సమయం ఇదే అని మేము నమ్ముతున్నాం. పిన్న వయసు గలవాడు, చిన్న మంద అని పిలువబడుతున్నవాడు, 5 రాళ్లను పట్టుకున్న చిన్నవాడు, కడసారివాడు, 5 రొట్టెలు పట్టుకున్న చిన్నవాడు, కాలమందు కడపట్టు పుట్టిన బెన్యామీను గోత్రికుడు ఇప్పుడు యోబుతో మాట్లాడును గాక. సో యోబు ఆ స్వరం వినును గాక. త్వరలోనే యోబు ప్రభువుని చూచును గాక. ఆ తర్వాత ప్రకటన 3:20 నెరవేరిన తర్వాత మనం అందరం ప్రభుతో ఉంటాం. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి ప్రభుని స్తుతిద్దాం. ఖడ్గము గలవాడని అతిశయించే వారు అందరూ గడ్డి తినేటట్లుగా ప్రభు చేస్తున్నాడు. వారి ముందే అరణ్యంలోని జంతువులు ఆడుకుంటున్నాయి. చేతకాని వాడిలాగా ప్రభు చేస్తాడు. అదంతా మేలు కొరకే జరుగుతుంది. సో ప్రభు ఇటు కృప ఈ కడవరి దినాల్లో ప్రవచన వాక్యం మనకి ఇచ్చాడు. ఈ ప్రాఫెసీ తప్పక నెరవేరుతుందని నేను ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను.
మీరు కూడా అటు నిరీక్షణతో ప్రార్థన కనిపెట్టండి. ప్రభు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ప్రభునామానికే మహిమ కలుగును గాక. దేవుడు అందించిన ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని బట్టి ఉదయకాలం మందు యోబు గ్రంథం 40 అధ్యాయం నుంచి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ అధ్యాయంలో తను నీతిమంతుడిని నిర్దోషిని రుజువుపరచుకోవడానికి యోబు పలికినటువంటి మాటలకు ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడో ఇప్పుడు యోబు మౌనే అయిపోయాడు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ, అలాగే ముగ్గురు స్నేహితులు సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చిన్నవాడైనటువంటి ఎలీహు మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే యోబు సమాధానం ఇవ్వలేకపోయాడో, ఈ రోజున మరి విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటు అనే ఈ యొక్క చిన్న పరిచర్య మరి ఈ రోజు తమ దగ్గర ఖడ్గం ఉందని, తమ దగ్గర మరి వాక్యం ఉందని ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి పెద్ద పెద్ద పరిచర్యలు ఈ రోజున క్రైస్తవులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న సంఘం పరిచర్య అన్నటువంటి ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటు ద్వారా దేవుడు త్వరలోనే వారందరికీ సమాధానం చెప్పబోతున్నాడని. ఎందుకంటే మనం ప్రభువుని కేంద్రంగా పెట్టుకుని పరిచర్య జరిగిస్తున్నాం. ఎప్పుడైతే ప్రభువు మనకి ప్రత్యక్షం కాలేదో, అంతకు ముందు మనం ఉన్నటువంటి అజ్ఞాన దశలో మనం చేసినటువంటి అప్పుడు క్రియల వల్ల మనకి ఏం ఫలం కలగలేదు, కానీ మనకి అప్పుడు క్రియల వల్ల మనకి సిగ్గే కలుగుతుందన్న విషయాన్ని ఎప్పుడైతే మనం అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనం మాట్లాడే అవివేక మాటల వలన మనకు సిగ్గే కలుగుతుందన్న విషయాన్ని ప్రభు యొక్క ఉదయకాలం మాట్లాడారు. ఎప్పుడైతే ప్రభు కేంద్రంగా ఉండి ప్రభు ప్రత్యక్షత కలుగుతుందో అప్పుడు మనకి దేవుని యొక్క జ్ఞానం అనగా విశ్వాసం ద్వారా దేవుని దయాపూర్వక సంకల్పమైనటువంటి విశ్వాసం ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చడం అనే ఒక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో ఆ పరిచర్లో ప్రభువే కేంద్రంగా ఉంటాడని, ప్రభు కేంద్రంగా ఉన్న చోట సారవంతమైనటువంటి ఆహారం ఉంటుందని. మరి ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల్లో నిజంగా మరి సారం లేనటువంటి గడ్డిని తింటున్నారు, సారం లేనటువంటి ఆహారాన్ని. దేవుడు చాలా శ్రేష్టమైన తలంపులు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. ఈ యొక్క ఆడియో వెంటనే పంపించబడుతుంది కాబట్టి వెంటనే విని మరొకసారి మేలు పొందాలని, అలాగే మన పరిచయం ద్వారా మరి ఇంకా విస్తరించబోతుంది. మరి ఈ పరిచయం ద్వారా ఈ రోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ పరిచయం ద్వారా దేవుడు అనుగ్రహించబోతున్నారని మన అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజు ఉదయకాలం 11 గంటలకు దండగర్లో జరిగే సువార్త కూడి కొరకు, అలాగే సాయంత్రం 8 గంటలకు రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మే నెలలో 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజు రాత్రి రాజమండ్రి కూడిక అనంతరం రేపు ఎల్లుండి హైదరాబాద్ లో జరిగే పరిచయం కొరకు ప్రయాణం ఉంటుంది. ఈ 2 దినాల పరిచయం కొరకు ప్రయాణం కొరకు ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలు. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమేడైన మన ఆయన మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువులో మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకై స్తోత్రాలు. నాయన రక్షణ స్వాస్థ్యం అనుభవించినట్లు ప్రతిరోజు మీ కృపను వర్షింపజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ కృపా వర్షంలో ప్రతిరోజు మేము జీవిస్తూ తడుస్తూ మా రక్షణ స్వాస్థ్యాన్ని, రక్షణ ఆనందాన్ని, అనుదిన రక్షణను మేము అనుభవిస్తున్నాం. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. అందుకు స్తోత్రాలు నాయన. ప్రస్తుతం ఉన్న ఈ దినాలన్నిటిలో క్రైస్తవ లోకంలో ఎక్కడ చూసినా విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత లేదు. మేము యేసు ప్రభువుని బట్టి మా పాపాలు క్షమించబడ్డాయి, మేము క్రీస్తునందు దేవుని నీతి అయ్యాం. ఇప్పుడు మా జీవమైన క్రీస్తును మేము నేర్చుకుంటూ ఆయనలో ఉన్న జీవాన్ని అనుభవించవలసిన వారమై ఉన్నా అనే సంగతులు తెలియక నాయన అందరూ ప్రభా యేసుక్రీస్తు ప్రభుని బయట పెట్టే, ప్రతి సంఘం యేసు ప్రభుని బయట పెట్టే నాయన. సంఘాలలో మరి ప్రభా అన్ని కార్యాలు జరుగుతున్నాయి, ధనవృద్ధి జరుగుతుంది నాయన. వాక్చాతుర్యంతో మాట్లాడేవారు ఉన్నారు, జ్ఞానాతిశయంతో మాట్లాడేవారు ఉన్నారు, తీయని మాటలు మాట్లాడేవారు ఉన్నారు, కానీ యేసు ప్రభుని కనబరిచేవారు లేరు. యేసు ప్రభుని అసలు సంఘాలలో ఉంచట్లేదు.
కారణం ప్రభా, నీ జనులకు నీ కార్యం యొక్క ప్రభావం, నాయన నువ్వు సమాప్తమని చెప్పిన కార్యం యొక్క విలువ, నీ విధేయత యొక్క విలువ తెలియకుండా చేస్తున్నారు. మాకైతే ప్రభా నీ ప్రభావాన్ని సమృద్ధిగా కనబరిచారు. క్రీస్తుతో కూడా కూర్చున్న వారమని గొప్ప మనస్సాక్షి, క్రీస్తుతో పాటు దేవుని వారసులమని, క్రీస్తును బట్టి దేవుని నీతిగా తీర్చబడ్డామని ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి గలవారమై సాగుతూ, ఆ మనస్సాక్షిలో నుంచి మర్మాలను ఎరుగుతూ, మా జీవమును కూర్చిన మర్మములు ఎరుగుతూ, నాయన జీవం యొక్క ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలోంచి కలుగుతున్న సంతోషము, ఆ సంతోషములో నుంచి ఇస్తున్న సాక్ష్యము మీరు మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. జాఫరు, బిల్దదు, ఎలీఫజులు ముగ్గురు కూడా మేము జ్ఞానులం అనుకొని బయలుదేరి వచ్చారు. కానీ యోబుకి వారు ఇచ్చిన మనస్సాక్షి నాయన చెడ్డ మనస్సాక్షి. చివరికి యోబు తనకు తానే తన క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచుకునే ఉపదేశాన్ని ఇచ్చారు. వారి ఉపదేశ సారం నాయన క్రీస్తును బట్టి కాదు, నన్ను బట్టి నేను నీతిమంతుడినే, నాకు నేనే కొనసాగింపు అన్నట్టుగా చేసింది. అయితే వారి మధ్య చిన్నవాడు ఒకడు ఉన్నాడు, ఎలీహు ఉన్నాడు. ఆ చిన్నవాడి సంగతులన్నీ విన్నాడు. నాయన సరైన సమయంలో ఆ చిన్నవానికి మీరు అవకాశం ఇస్తే ఎలీహు లేచాడు. లేచి నాయన మీ నీతిని, నాయన సరైన ఉపదేశాన్ని ఇచ్చాడు. నాయన ఆ ఉపదేశం వారందరూ ప్రభు మౌనమైపోయారు. వారి దగ్గర ఆన్సర్ లేదు. ఈనాడు మమ్మల్ని అందరినీ చిన్నవారుగా, చిన్నమందిగా లోకం ఎంచుతున్నా, చాలా మంది ఎంచుతున్నా. మా మట్టుకు మేము చిన్నవారంగానే కనపడుతున్నా. కానీ మా దగ్గర గొప్ప సంగతులు ఉంచారు. అనేకుల హృదయాలు తెప్పరలు చేసే సంగతులు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడని, వాడు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాడని, వాడు జీవించాల్సిన విధానము విశ్వాస మూలముగాని, ఆ విశ్వాస మూలంగా జీవించటానికి ఆ జీవం కొరకే ఉచితముగా నీతివంతులుగా యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా ప్రతి ఒక్కరిని మీరు తీరుస్తున్నారనే సంగతి మేము ఎరిగిన వారమే. నాయన ఆ సంగతులు చెబుతున్నప్పుడు ఎవరిగా నీ పరిచర్లో ప్రభా నా మట్టుకు నా క్రియల మూలంగా నీతిమంతులను ఎంచుకునే వారు ఎవ్వరు లేరు. అందుకు మీకు స్తోత్రాలు. నా నీతి క్రీస్తే, నా కొనసాగింపు క్రీస్తే. క్రీస్తును బట్టే నేను దేవుని ఎదుట నిలవబెట్టబడ్డాను, సదాకాలానికి సంపూర్ణునిగా, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారునిగా అని ఎల్లప్పుడూ ఆయన బెతెస్దా కోనేటిలో నీరు కదిలించబడినట్లుగా మా హృదయాలలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ క్రీస్తు యేసునందు మేము ఏమై ఉన్నామా అనే సంగతుల చేత మమ్మల్ని కదిలిస్తూ, నాయన మా మనస్సాక్షిని ఎల్లప్పుడూ తేటగా ఉంచుతూ, ఆయన కలకలు చేయని నీళ్లు మేము ఎల్లప్పుడూ తాగునట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. నిజంగా నీటి గుర్రం ఎంతో బలమైంది నాయన, ఎంత బలమైందైనా ఇది తింటుంది గడ్డి అని మీరు మాకు చెప్పారు. ఈనాడు మేము చాలా గొప్పవారం, మేము చాలా సంవత్సరాలు మాకు ఈ పరిసరలో అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న వారందరూ వేవేల మంది మధ్యలో లేచి, నాయన పెద్ద పెద్ద వేదికల మీద లేచి, నాయన ఎలీఫజు, బిల్దదు, జోఫర్ల వలె అనేకుల హృదయాలను నాయన విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత లేనివిగా వారి మనస్సాక్షి చెడగొడుతూ, చివరికి మా క్రియల మూలంగానే మేము నీతిమంతులు అని, మా కొనసాగింపు మేమే అన్నట్టుగా ఈనాడు సంఘాలన్నింటినీ తిప్పివేస్తున్నారు నాయన. అయితే మమ్మల్ని అందరినీ ఎలుగుల వలె చిన్నవారి గురించిన సంగతులు మాకు తెలియజేశారు నాయన. ఈనాటి సంఘాలకు, ఈనాటి క్రైస్తవ లోకానికి నాయన, ఈనాటి క్రైస్తవ లోకంలో నాయన ఉన్న ఈ అవకతవకలన్నిటి విషయంలో నిలిచి అనేకుల మంది మధ్యలో సాక్ష్యం ఇవ్వటానికి సరిపోయిన వారంగా, సంగతులు మీ ద్వారా పొందుకుంటున్న వారంగా, మర్మములు మీ ద్వారా, ఆత్మ ద్వారా
అభిషేకాన్ని బట్టి పొందుకుంటున్న వారంగా మమ్మల్ని ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అభిషేకం నిలబడితే నాయన ఎవరు ఎదిరించలేరు ప్రభా. స్టెఫనును అతను కనబరిచిన జ్ఞానాన్ని వారెవ్వరూ ఎదిరించలేకపోయారు. నాయన అతడు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్నవాడు, అభిషేకాన్ని బట్టి కొనసాగుతున్నవాడు. నాయన అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని అలాగుంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. నేను వారందరూ మేస్తుంది గడ్డే. నాయన వారు గడ్డి తింటున్నారు, అనేక మందికి ఆ గడ్డి పెడుతున్నారు. నాయన మేమైతే బలమైన ఆహారం తింటున్నాం. నాయన బలమైన ఆహారం తినడానికి మాకున్న బలం క్రీస్తు యేసునందు మేము దేవుని నీతి అయి ఉన్నామనేదే మా బలం. ఆయనే మా జీవం, మా సర్వం అనేదే మా బలం. నాయన ఈ బలం మేము ఎరిగి ఉన్నాం కాబట్టి, క్రీస్తు విధేయతలోని బలాన్ని మేము ఎరిగి ఉన్నాం కాబట్టి, ప్రభావాన్ని మేము ఎరిగి ఉన్నాం కాబట్టి, బలమైన ఆహారాన్ని మీరు మాకు ఇస్తున్నారు. అందుకు స్తోత్రాలు. నాయన క్రీస్తు విధేయతను బట్టి వారు ఏమై ఉన్నారో వారు ఎరగలేదు కాబట్టి, శిలువ యొక్క బలాన్ని, ప్రభావాన్ని వారు తగ్గిస్తున్నారు కాబట్టి, వారు తింటున్న ఆహారం కూడా వట్టిదే ప్రభా. నాయన నిజముగా ఈ దినాలలో ఈ సంగతులను బట్టి మేము స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. నాయన నిజంగా మీ కృపను మాకు ఎంతగా కనపరుస్తున్నారు మేము ఆలోచిస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నాం. చేరువచ్చిన వారందరం బట్టి మేము స్తుతిస్తూ, ఆయన ప్రకటన చేసిన ప్రతి పరిచర్య, ఈ ఉదయకాలం దండగర్ర, రాత్రికి రాజమండ్రి, రేపు ఎల్లుండి నాయన మధుబాన్ కాలనీ, సంగారెడ్డి, అలాగనే నాయన ఎస్పీజీ సికింద్రాబాద్, ఈ పరిచర్లన్నిటినీ కూడా నాయన క్రీస్తు యేసునందున్న జీవమును కనబరిచే శ్రేష్టమైన కూడికలుగా ఈ 3 రోజులు మీరు జరిగిస్తున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ దాసు మీ ఆత్మ ద్వారా బలపరచమని నాయన మమ్మల్ని అందరినీ మీ కృప చేత నింపారు. నాయన కృపను పొందుకున్న ఆ కృప చేత ఈ దినమంతా మేము దారుమైన దూతల పరిచర్యలో కొనసాగుతాం. నిర్భయంగా మేము స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తాం. యేసు ప్రభు వారి పేట కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించి మీ సంగతులు బట్టి ఆనందిస్తూ మా ముందన్న దినంలో సాగిపోతుంది ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. 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 చేసిన సేవకులకు అలాగే కొడుకులను ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.